హాయ్ అండి అందరికీ. బోటి కర్రీని టేస్టీగా ఎలా చేసుకుందాం చూసేద్దాం. ముందుగా బోటీని ఎలా క్లీన్ చేసుకుందామో చూద్దాం. బోటిని తీసుకోవాలి, 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని, ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. అందులో ఉన్నంత పేగులలో ఉన్నదంతా బయటకు వచ్చేటట్లు ఉడకనిచ్చుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, గిన్నెకంతా పేగులలో ఉన్నదంతా బయటకు వచ్చేసింది. మళ్ళీ అదంతా తీసుకొని ఒక జల్లి గిన్నెలోకి తీసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని రెండోసారి మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకొని కుక్ చేసుకోండి. అందులో మళ్ళీ ఒకసారి ఉడకబెట్టండి. ఫస్ట్ సారి మొత్తం డస్ట్ అదంతా పేగులు అదంతా బయటకు వచ్చింది. ఇప్పుడు కొంచెం క్లీన్గా ఉంటుంది. పక్కనే ఇంకో గిన్నె పెట్టేసుకొని కర్రీ కోసం ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు. చూడండి ఇప్పుడు ఏమీ రాలేదు, నీట్గా క్లీన్గా ఉన్నవి. ఇప్పుడు వడగట్టేసుకొని జల్లి గిన్నెలో పెట్టుకోవాలి. కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా మగ్గనిచ్చాలి, పచ్చివాసన పోయే వరకు. అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసి ఉడకబెట్టేసుకున్న బోటీని యాడ్ చేసుకోవడం. కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత బోటీలోకి వెల్లుల్లి కారం వేసుకున్నాము. అదైతే కొంచెం టేస్టీగా ఉంటుందని వెల్లుల్లి కారం, కొంచెం ధనియాల పొడి వేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, మగ్గిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం బాయిల్ చేయడం. ఆ నీళ్ళన్నీ ఎసరంతా ఇనికిపోయే వరకు ఉడకనిచ్చుకోవడమే. అంతే, టేస్టీ బోటీ కర్రీ రెడీ. ఎంతమందికి బోటీ కర్రీ అంటే ఇష్టం? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.